దీనిపై స్పందించడానికి అనలిస్టు జయరాం గారు ఉన్నారు. సో ఆయన్ని అడిగి సమాచారం తెలుసుకుందాం. జయరాం గారు, ఏదైతే డీజీఎంఓలో చర్చలు జరిగాయి, ఏదైతే కాల్పుల విరమణ అనేది అంగీకారానికి రావడం జరిగింది. మన భారత ప్రధాని జాతిని ఉద్దేశించి ప్రసంగించడం జరిగింది. యుద్ధానికి సంబంధించి అంటే యుద్ధం ముగిసింది ఈ రోజుతో అని కూడా అలాంటి పిలుపునివ్వడం జరిగింది. కానీ మళ్ళీ ఈ రోజు రాత్రి యథావిధిగా పాకిస్తాన్ డ్రోన్లు మన మీద దాడి చేస్తున్నాయి. దీన్ని ఎలా చూడాలి సార్? పాకిస్తాన్ అనేది వెన్నుపోటు పొడుస్తుంది తప్పితే డైరెక్ట్ గా వచ్చేసి యుద్ధం చేస్తున్నామని ముందుకు వచ్చి యుద్ధం చేసే టైప్ అయితే కాదు. గత 75 సంవత్సరాల నుంచి, ఈ 77 ఇయర్స్ నుంచి పాకిస్తాన్ చేస్తున్నారు పని ఇదే. అందుతే జుట్టు లేకపోతే కాళ్ళు. అంటే మనకు ఇది యుద్ధ నీతిని విస్మరించినట్టు. అసలు పాకిస్తాన్ అనేది ఒక టెర్రరిస్ట్ కంట్రీ, టెర్రరిస్ట్ మ్యానుఫ్యాక్చర్ కంట్రీ. అలాంటిది యుద్ధం చేస్తుందని అనుకోను, కానీ దొంగ దెబ్బ తీయడానికి ఇలాంటి సాగు తెలివితేటలు ఉపయోగిస్తూ ఉంటుంది. ఒక విషయంలో ఏంటంటే, ఇప్పుడు పిఎం గారు చాలా క్లియర్ గా మాట్లాడారు. ఒకవేళ కనుక దీన్ని ఇంకా ఏ విధంగా తీసుకుంటే త్రివిధదళాలకు ఆయన సెల్యూట్ చేయడంతో పాటు వాళ్ళకు పూర్తి స్వేచ్ఛనిచ్చారు. అంటే ఈ రానున్న 24 గంటల్లో ఎలాంటి డెసిషన్ తీసుకుంటుందనే విషయాన్ని త్రివిధ దళాల మీద ఆధారపడి ఉంటుంది. సేమ్ టైం ప్రభుత్వము, ప్రజలు ప్రధాని వెంట ఉంటారు. ప్రధాని త్రివిధ దళాలకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు అనేది మాత్రము ఇట్స్ ఎ క్లియర్. సార్, ఏదైతే ప్రధాని చెప్పినట్లుగా 10వ తేదీ భారత డీజీఎంఓకి, పాకిస్తాన్ డీజీఎంఓకి కాల్ చేసి చెప్పాలి అని అంటే కాళ్ళ బేరానికి వచ్చినట్టుగానే ఆయన ఫోన్ కాల్ ఉంది అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో ఆ తర్వాత ఏదైతే కాల్పుల విరమణ జరగడము అయినా కానీ ప్రతిరోజు రాత్రి ఇలాగే పాకిస్తాన్ నుంచి దాడులు జరుగుతూ వస్తున్నాయి. అంటే పాకిస్తాన్ ఆర్మీ కావచ్చు, అక్కడ పాకిస్తాన్లో ఉన్న ప్రజల భావోద్వేగాలు ఇక్కడ భారత్లో ఎలా అయితే ఉంటాయో అక్కడ కూడా అలాగే ఉండే అవకాశం ఉండి, ఒకవేళ వాళ్ళ మెప్పు పొందడానికి కాల్పుల విరమణ జరిగిన అనంతరం కూడా ఇలాంటివి చేస్తుంది అనుకోవచ్చా మనం? చెయ్యకూడదు. యాక్చువల్గా ఏంటంటే, పాకిస్తాను ఒక నీతి మాలిన చర్య. అంటే ఏ మాత్రము ఒక స్పష్టమైన అవగాహన లేదు, స్పష్టమైన వైఖరి మీద ఉండదు. ప్రజల పట్ల ఒక ప్రేమ ఉండదు. సో తన ప్రజల మీదనే తన దోపిడీ కార్యక్రమంలో, తన ప్రజలనే అణిచివేసే కార్యక్రమంలో, తన ప్రజలనే ఒకవైపు మిలిటరీ సైన్యంతో వ్యాపారాలు చేసి వాళ్ళ జేబులు ఖాళీ చేశారు. అలాంటి వ్యక్తులకు ఇక భారత ప్రజల మీద ప్రేమ ఉంటుంది అనుకోవడము అది భ్రమనే. సో పాక్ కనుక ఇలానే బిహేవ్ చేస్తే, ఇలానే కనుక నిబంధనలు కనుక ఉల్లంఘిస్తే పాకును మాత్రం ఉపయోగించేది లేదు. ఇప్పుడు ఒకప్పుడు జరిగిన యుద్ధాలు వేరు, ఇప్పుడు జరుగుతున్న యుద్ధం వేరు. ఇప్పుడు ప్రజలు పూర్తి స్థాయి లోపల 140 కోట్ల మంది ముక్త కంఠంతో పాకును సో ఒకవేళ అవసరం అనుకుంటే, సో శాంతియుతంగా ఎంత ఉంటామో, సామరస్యంగా ఎంత కోరుకుంటామో, సమానత్వాన్ని ఎంత ఆకాంక్షిస్తామో, ఇరువైపు దేశాల ఆకాంక్షలు ఎంత గౌరవిస్తామో, సేమ్ టైం ఇక్కడ ప్రజలకు కానీ దేశానికి కానీ నష్టం చేస్తే మాత్రం పాక్ను వదిలిపెట్టము అనేది ముక్త కంఠంతో ప్రజలు చెప్తున్నారు. అది ఆర్మీకి తెలుసు, ప్రభుత్వానికి తెలుసు, సో ప్రభుత్వంలో ఉన్న పెద్దలకు తెలుసు, ప్రధానమంత్రి, హోమ్ మినిస్టర్ అమిత్ షా వీళ్ళందరికీ తెలుసు. ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే, మనం వెయిట్ చేస్తున్నాం. మన మంచితనాన్ని అది చేతగానితనంగాను అసమర్థత తీసుకుంటే పాకు అంతకంత మూల్యం చెల్లిస్తుందన్న విషయాన్ని నేను హెచ్చరిస్తున్నాను. అయితే సార్, ప్రధాని చెప్పినట్లుగా వారి దగ్గర నుంచి ఏదైనా అటాక్ వస్తే దానికి రివర్స్ కౌంటర్ అటాక్ ఖచ్చితంగా అదే స్థాయిలో అంతకు మించి ఉంటుందని చెప్పడం జరిగింది. అంటే ఇది జస్ట్ పాజ్ మాత్రమే. ఈ ఆపరేషన్ సింధూర్ కావచ్చు, ఉగ్రవాదంపై దాడి కావచ్చు, కంటిన్యూషన్ అవుతుంది అని చెప్పడం జరిగింది. సో వారు ఆపట్లేదు. పాకిస్తాను అంటే భారత్ ఉగ్రవాద సంస్థలు ఏవైతే పాకిస్తాన్లో 9 ఉన్నాయో వాటిని ధ్వంసం చేసింది, వారి ఎయిర్ బేస్లను ధ్వంసం చేసింది. సో పాకిస్తాన్ మీద గట్టి దెబ్బ భారత్ కొట్టింది. సో అయితే ఇప్పుడు వారు మళ్ళీ పదే ఈ గిల్లడము గిచ్చడం లాగా అంటే భారత సహనాన్ని పరీక్షిస్తున్నారు ఒక రకంగా అని చెప్పుకోవాలి. ఈ నేపథ్యంలో భారత్ ఆర్మీ కొంచెం ధీటుగా స్పందించే అవకాశం ఎంతవరకు ఉంటుంది? మళ్ళీ ఏమైనా కౌంటర్ అటాక్ దిశగా, అంటే గట్టి కౌంటర్ అటాక్ దిశగా భారత ఆర్మీ వెళ్ళే అవకాశం ఉంటుంది కదా? అంటే పాకు అప్పుడే మాది ఉగ్రవాద దేశం, మమ్మల్ని ఉగ్రవాద దేశంగా అట్లా తయారు చేశారు, మేము ఆధిపత్య దేశాల మాట విని నష్టపోయామని పాక్ చెప్పింది. అప్పుడే చెప్తుంది. అప్పుడే వచ్చేసి మళ్ళీ అప్పుల కోసం పోయి యుద్ధం చేయడం కోసం అప్పు కావాలని అడుగుతుంది. మరొక వైపు వచ్చేసి
ఆ ఎఫ్ఎంసి లోపల అది అప్పు తీసేసుకొని దాన్ని ఈ యుద్ధం వైపు మరలించటం. అంటే తనకు పాక్ దేశానికి ఒక స్థిరమైన ఆలోచన కానీ, సో ఒక స్థిరమైన భావం కానీ లేకపోవడం బాధాకరమైన విషయం. అంటే ఏం మాట్లాడుతుందో అప్పటికప్పుడే చేంజ్ అవ్వటం, ఏం మాట్లాడుతుందో ఆ క్షణంలో మనసు మార్చుకోవడం, ఇలా చపల చిత్తంతోనే ఉండటం అనేది సరైన విధానం కాదు. మరొక అంశం వచ్చేసి పాక్ కనుక ఇలాంటి పనులు చేస్తూ ఉంటే డెఫినెట్ గా ఇంతకింత తగిన బుద్ధి భారత్ చెప్తుంది. భారత్ అనేది ఒక లార్జెస్ట్ కంట్రీ, 140 కోట్ల మంది జనాభా ఉన్న సెకండ్ లార్జెస్ట్ కంట్రీ ప్రపంచం లోపల. దాంతో పాటు వచ్చేసి మనం ఎదుగుతున్నాం. ఇప్పుడే ఎదగడం కోసం ఏదో నిశ్చయం చేసుకుంటున్నాం, ఆల్రెడీ కొంత ఎదుగుతున్నాం, అందులో వేరే డిస్ప్యూట్ లేదు, డౌట్ లేదు. కానీ పాక్ అలా కాదు. పాక్ జనాభా వచ్చేసి 20 crores 0.75 lakhs, అంటే ఇంచుమించుగా ఒక 20 నుంచి 21 lakhs జనాలు ఉన్న కంట్రీ అది. మనకంటే చాలా చిన్న కంట్రీ, మన మీద చాలా చిన్న కంట్రీ. దాంతో పాటు వచ్చేసి నిత్యం ఆకలి, ఇబ్బందులు, చదువు లేకపోవటం, వాళ్ళకు టెర్రరిజాన్ని నూరు పోసుకోవటం, ప్రజల్ని పక్కదోన పెట్టడం, వాళ్ళ శ్రమను దోసుకోవడం, నిత్యం వాళ్ళని మోసం చేయడం, పాక్ సైన్యము, సో టెర్రరిస్టుల ఆగడాలు అరికట్టలేని విధంగా పాక్లో ఉంటాయి. సో ఏ విధంగా చూసినా కూడా పాక్ మనకు సరిసాటి కాదు. ఆయుధ సంపత్తులో కానీ, మానవత్వంలో కానీ, మంచితనంలో కానీ, లేదంటే ఇతర సహాయం చేసే వ్యక్తులు కానీ, యుద్ధం చేయడంలో కానీ, ఏ విధంగా పాక్ మనకు సరి సమానం కాదు అనే విషయాన్ని తేటతెల్లమైపోయింది. ఇప్పుడు పాకు ఒక వంచకులుగా బిహేవ్ చేయడం కూడా గ్లోబల్ గా అందరూ గమనించారు. పాక్ చేసే ఉన్మాద పనులు ఏవైతే ఉన్నాయో ఆ ఉన్మాద పనులు గ్లోబల్ గా అన్ని దేశాలు అబ్జర్వ్ చేస్తున్నాయి. ఒకవేళ కనుక ఇది ఇలానే కొనసాగితే, ఇది ఇలానే ఉంటే పాక్ తప్పకుండా బుద్ధి చెప్తాం. పిఎం చెప్పినట్టుగా, మోడీ గారు చెప్తున్నట్టుగా డెఫినెట్ గా వదిలే ప్రసక్తే లేదు. ఒకవేళ కనుక ఈ ఒప్పందాన్ని కనుక తూట్లు పొలిసినట్టు అయితే పాక్ ఇంత మూల్యం చెల్లించక తప్పదు. సో జమ్మూలో 3 జిల్లాల్లో ఆర్మీ పిఎస్ఎఫ్ కింద తిరుగుతున్న డ్రోన్లు అయి ఉండొచ్చు, లేకపోతే సాంబా సెక్టార్లో కాల్పులై ఉండొచ్చు. ఇలా చెప్పుకుంటూ పోతే ఇట్లాంటి అనేక అంశాల లోపల వాళ్ళు మాట తప్పుతున్నారు. సో ఇలాంటిదే కనుక సాగుతుంటే మాత్రము డెఫినెట్ గా వాళ్ళకు తగిన బుద్ధి గుణపాఠం చెప్తాం అనేది నేను స్ట్రాంగ్ గా ఒక భారత పౌరుడిగా నేను చెప్పదలుచుకున్నాను. అయితే పాకిస్తాన్ ప్రభుత్వం తరపు నుంచి ఎలాంటి స్టేట్మెంట్ కూడా ఇప్పుడు ఈ కాల్పులకు సంబంధించి రాలేదు. అంటే పాకిస్తాన్ ప్రభుత్వము దీని మీద అసలు వాళ్ళకి అవగాహన ఉందా, పాకిస్తాన్ ఈ విధంగా అటాక్ చేస్తుంది అని చెప్పేసి పాకిస్తాన్ ప్రభుత్వానికి అసలు అవగాహన ఉందంటారా? పాకిస్తాన్ ప్రభుత్వం ఏంటి, దీన్ని ఎలా చూడాలి మనం? అంటే ఇక్కడ వాళ్ళు టార్గెట్ చేసేది గురుద్వారు, మోడీ గారు చెప్తున్నట్టుగా గురుద్వారు, హాస్పిటల్స్, స్కూల్స్, టెంపుల్స్, ఇలాంటి వాటిని టార్గెట్ చేస్తున్నారు. మేము ఇది చేస్తున్నామని చెప్పడానికి పాకు ధైర్యం లేదు. సో పాకు దొంగ దెబ్బ తీసుకుంటూ డ్రామా ప్లే చేస్తుంది. మోడీ గారు ప్రధానమంత్రి గారు చెప్తున్నట్టుగా డెఫినెట్గా వాళ్ళు చేస్తున్న కార్యక్రమాలు అది క్షమించరాని విషయాలు. సో ఇక్కడ ఏది కూడా పాకు తను స్పష్టమైన వైఖరితో ఉన్నట్టుగానే స్పష్టంగా మేము యుద్ధం చేస్తాము లేకపోతే యుద్ధం విరమిస్తాం అనే స్టాండ్కు లాకపోవడం ఇక్కడ సిగ్గుచేటు. ఒకవేళ యుద్ధం చేయాలనుకుంటే యుద్ధమే చేయండి. మీకు అంత ఆనందంగా ఉంటే వద్దంటోడేవాడు. యుద్ధంలాగానే చేద్దాం. లేదు, కాల్పుల విరమణ తీసుకొని డెఫినెట్గా కొంత స్టే అవుదాము, దానిపైన ఒక స్టేటస్కో పెట్టుకుందాము అనుకుంటే అదే చేద్దాం. అంటే దాన్ని మెయింటైన్ చేస్తారని అనుకో. సో ఇక్కడ సీజ్ ఫైర్కి ఒక రెస్పెక్ట్ ఇచ్చేసి దాన్ని మెయింటైన్ చేస్తారని నేను అసలు అనుకోను. డెఫినెట్గా పాక్ అనేది ఇట్లా కవింపు చర్యలు చేస్తూ ఉంటే భారత్ ఊరుకునే ప్రసక్తి లేదు. ఇంతకంత తగిన మూల్యం పాకు చెల్లించక తప్పదు. సేమ్ టైం వచ్చేసి భారత త్రివిధ దళాలు కానీ లేకపోతే ప్రజలు కానీ ఎవరు కూడా పాకుని ఉపేక్షించలేదు. దాంతోపాటు గ్లోబల్గా ఉన్న మాక్సిమం కంట్రీస్ ఈవెన్ పాక్కు కోఆపరేట్ చేస్తున్న చైనా కూడా, చైనా ఇతర దేశాలు కూడా వాళ్ళు కూడా కొంత వెనుక అడుగు వేయాల్సి వస్తే రానున్న రోజుల లోపల. ఇలానే పాకు చేస్తే ఆ సపోర్ట్ కూడా లేకుండా పోతుంది అనే విషయాన్ని చెప్పాల్సి. సార్, పాకిస్తాను ధైర్యం ఏంటి? పాకిస్తాను ఇలాగా కంటిన్యూషన్గా ఇలాగా
కాల్పుల విరమణకి ఉల్లంఘించడం వెనుక పాకిస్తాన్కు ఉన్న ధైర్యం ఏంటి? వారికి నిధులు సమకూరే అవకాశం లేదు. ఇలాగా ఇంకొక 2-3 రోజులు ఇలాగ జరిగితే భారత్ ఖచ్చితంగా ఏదన్నా గట్టి కౌంటర్ అటాక్ ఇస్తే పాకిస్తాన్ తట్టుకునే పరిస్థితి లేదు. అయినా కూడా ఇలా జరుగుతుందంటే పాకిస్తాన్ వెనక ఇలా ఏదైనా హస్తం ఉందంటారా? అంటే వేరే దేశం కావచ్చు, వేరే ఏదైనా శక్తి ఇలాగుండి నడిపిస్తుంది అనుకోవచ్చా? మూర్ఖుడు రాజు కంటే బలవంతుడు అన్నట్టుగా పాకిస్తాన్ వ్యక్తులు మూర్ఖులు. అంటే ఈ మూర్ఖత్వంతోనే వాళ్ళు బలవంతులాగా ఫీల్ అవుతున్నారు. కానీ ఆ మూర్ఖత్వానికి పులి స్టాప్ పెట్టితే భారత్ అనుకుంటే ఆ మూర్ఖత్వం కాస్త పోతుంది. అంటే పిచ్ పీక్ వెళ్ళిపోతే చేసే పనులని ఇలానే ఉంటుంది. ఆ పిచ్ అనేది ఒక లిమిటేషన్ ఉండాలి. అది పీక్ లోకి వెళ్ళిపోతుంది. రోజు రోజుకి పాక్కి ఆ పీక్ లో ఉన్న పిచ్ని డిఫరెంట్ గా భారత్ దింపుతుంది. ఇంకా నెక్స్ట్ సపోర్ట్ ఉందా అంటే డెఫినెట్ గా మన కళ్ళ ముందే కనిపిస్తుంది. చైనా కావచ్చు, ఇతర కొన్ని అడపాదడప కొన్ని దేశాలు మన కళ్ళ ముందే కనిపిస్తున్నాయి. సో ఇప్పుడు తటస్థంగా అమెరికా ఉందనుకుంటున్నాను. సో అమెరికా ఫైనాన్షియల్ గా కొంత కంట్రోల్ చేయగలిగింది, ఇవ్వటం లేదు. ఇతర దేశాలు కూడా చాలా వరకు కూడా కంట్రోల్ చేస్తున్నాయి. వాళ్ళ పక్కన్న దేశాలు కూడా మన యుఏఈకి పోతే కూడా ఇతర దేశాలు కూడా కొంత వాళ్ళకు సపోర్ట్ ఏమాత్రం చేయకుండా పోయింది. అంటే ఈరోజు పాక్కు ఆర్థికంగా పూర్తిగా నాశనం అయిపోయింది. సో రాజకీయంగా నిలకడలేదు. అక్కడి ప్రధాని పాక్ చేసే చేష్టలకు నిజంగా కనుక పాక్ అయినా రెస్పెక్ట్ ఉన్నట్టే ప్రధాని అంటాడు దాక్కోడు. ఈరోజు ప్రధాని ఊరొదిలిపోయి దాక్కున్నాడంటే అంతకంటే నీచమైన పని ఉన్నది. అంటే ప్రజలేమో యుద్ధం వద్దంటున్నారు, ప్రధానేమో యుద్ధం ఆపకుండా దాక్కుంటున్నాడు. దీన్ని బట్టి చూస్తుంటే పాక్కు ఏ వైఖరి ఉన్నది? పాక్ ప్రజలకు ఇప్పుడు దిక్కెవరు? ఇంకా చెప్పాలంటే పాక్ ప్రజల్ని దెబ్బ కొట్టింది, పాక్ ప్రజల్ని నాశనం చేసింది, పాక్ ప్రజల్ని నిరంతరము మోసం చేస్తున్నది పాకిస్తాన్ లో ఉన్న రాజకీయాలు, మిలిటెంట్ వ్యవస్థ, సేమ్ టైం వచ్చేసి అక్కడ అప్పర్ హ్యాండ్ తీసుకోవాలనుకునే మిలిటరీ వ్యవస్థ కూడా ఒక కారణం. పాక్ ప్రజలను మూకుమ్మడిగా ఒకరినొకరు మోసం చేసుకుంటూ ప్రజల్ని నానా ఇబ్బంది పెడుతున్నారు. పాకిస్తాన్ ఇప్పటికైనా నీతిగా నిజాయితీగా మీ ప్రజల పట్ల మీరు నమ్మే దేవుడి మీద నిజంగా ప్రేమ కనుక ఉన్నట్టయితే ఇప్పటికైనా మీరు మీ ప్రజలను ఉద్దేశించేసి ఒక మంచి మార్గంలో వెళ్ళండి. ఇవన్నీ దొంగ దెబ్బలు తీయటం, కవింపు చర్యలు అనేది మీకు మంచిది కాదు, భారత్ కూడా మంచిది కాదు. రైట్. థ్యాంక్ యూ జయరామ్ గారు.